సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి ఈ మధ్య కాలంలో కొత్త రకమైనటువంటి విమర్శలు బేసిక్గా పదే పదే నేను చెప్తూ ఉంటాను. వీళ్ళ అప్రోచ్ నెగిటివ్, పాజిటివ్ అప్రోచ్ ఉన్నటువంటి పార్టీ కాదు. వాళ్ళ సిద్ధాంతం కావచ్చు, వాళ్ళ నాయకత్వం కావచ్చు. కేటీఆర్తో కలిస్తే తప్పేంది అంట. తప్పని మేము చెప్పడంలా, రాజకీయాలలో జరుగుతున్నటువంటి పరిణామాలు, పార్టీల విధి విధానాలు, ఆలోచించే తీరు, రాజకీయం చేస్తున్నటువంటి వేదికని ప్రజల్లోకి తీసుకోవడం అనేది రాజకీయ పార్టీగా మా పార్టీకి కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఈరోజున ఈ రాష్ట్రం మీద ఒక దాష్టికం జరిగింది, రాష్ట్ర విభజన ప్రక్రియలో. అందులో భాగంగానే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీతో దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పార్టీ అని ఆలోచన చేసి పార్లమెంట్లో 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు అంటే నమ్మి ఆ పార్టీతో జతగట్టడం జరిగింది. 4 సంవత్సరాల పాటు వేచి చూసినాం. వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు 5వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినారు, 4వ బడ్జెట్, మిగిలింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఏమాత్రము కనీసము ప్రత్యేక హోదాకు సరిపడేటువంటి ఆర్థికపరమైనటువంటి ప్యాకేజ్ అయినా కూడా చట్టబద్ధత చేసి ఇస్తారని ఆలోచన చేశారు. అంతకుముందు నమ్మబలికినారు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా అనేది ఇవ్వడం లేదని చెప్పేసి ఒక భారత ప్రభుత్వము, భారత ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు నమ్మాల. సావరెంటీ ఆఫ్ ద కంట్రీ కాబట్టి నమ్మాల. నమ్మినాం. తర్వాత నమ్మగలిగినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం గతంలో ఏ రాష్ట్రాలకైతే ప్రత్యేక హోదా ఉందో ఆ ప్రాంతాలు కొనసాగించడం అనేది జరిగింది. ఒకవైపున వాళ్ళకు కొనసాగించడము, మనకు ఏ రాష్ట్రానికి కూడా కొత్తగా 14వ ఆర్థిక సంఘం మేరకు సలహా మేరకు ప్రత్యేక హోదా కొనసాగించడం కానీ, కొత్తగా ఇవ్వటం కానీ అవకాశం లేదని చెప్పినటువంటి మాటలు కట్టుబడకుండా కొనసాగించినారు. అంటే మోసం చేస్తున్నారు. అదే రకంగా ఈక్వల్గా మేము ప్యాకేజ్ ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితుల్లో దానికి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద వచ్చేటువంటి ఆర్థికపరమైనటువంటి లబ్ధి చేకూరున్నటువంటి విధంగా మీరు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసుకోకున్నారు. మేము ఆ డబ్బు మనం అపురూపేనా తీసుకొని మళ్ళీ తిరిగి కట్టేటువంటి పరిస్థితి కూడా ఎస్పీవీ ఉంటుంది. అంటే వాళ్ళు తప్పించుకునే క్రమంలో ఈ రాష్ట్రాన్ని మోసం చేసే ఆలోచన ఉందని చెప్పి తెలిసిన తర్వాతే ప్రభుత్వం నుంచి బయటకు రావడం జరిగింది. ప్రత్యేక హోదాకు మీరు ఏదైతే పార్లమెంట్లో మాట్లాడినారో దానికి కట్టుబడి ఉండాలనే ఆలోచనతోనే ధర్మ పోరాట దీక్షలు చేయడం జరుగుతుంది. అదేం తప్పు కాదు, మోసం కాదు, అబద్ధం కాదు. ఈ రాష్ట్రం అభివృద్ధి కానీ, రాష్ట్ర అవసరాలు కానీ తీరాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేసింది. కానీ రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేయాల. రాజకీయంగా మాకు ఆ రోజున గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కూడడం అనేది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేటువంటి కార్యక్రమం అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీతో కూడా జరిగినటువంటి క్రమం అంతా ఇదే. దీంట్లో ఏదో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసిందని వాళ్ళు మాట్లాడుతుంటే అది వాళ్ళ మూర్ఖత్వం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే. ఇంకా భయపట్టడం అంటున్నారు, వణికిపోతున్నారు అంటున్నారు. వీళ్ళందరికీ తెలియజెప్పేది ఏమంటే, ఈ రాష్ట్రంలో బీసీలు నమ్మలేదని చెప్పేసి పక్క రాష్ట్రం నుంచి అద్దెమైకి కేసీఆర్ అద్దెమైకు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ స్టూడెంటే. ఇది ఒక యూనివర్సిటీ, నాయకులు తయారు చేసేటువంటి కర్మాగారం తెలుగుదేశం పార్టీ. పక్క రాష్ట్రం తెలంగాణలో అయినా వాళ్ళ ముఖ్యమంత్రితో సహా, ఈ రాష్ట్రంలో అయినా వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా తెలుగుదేశం పార్టీలో చదువుకొని పోయినటువంటి వాళ్ళే, ఓనామాలు తెచ్చినటువంటి వాళ్ళే. వీళ్ళని బీసీలు నమ్మడం లేదని ఆలోచనతో అక్కడి నుంచి తెచ్చి ఆయన బీసీలకు నాయకత్వం వహిస్తాడు.
అటువంటి మాటలు పెట్టుకొని రాజకీయాలు చేయాలని చెప్పేసి వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. అంటే వణికిపోతా ఉండేది ఎవరో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మీరుండి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని లైజన్ చేసుకొని ఇంకోరిని తెచ్చుకొని ఇక్కడ చేస్తున్నారు. మళ్ళీ చెప్తారు కేటీఆర్తో పొత్తు అడగలేదా? అడిగితే తప్పేమయ్యా? తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ ఉంది, మీరు సాపు చుట్టేసినారు, మీకు అవకాశం లేదు, మీరు లోపాయకారి ఒప్పందంలోకి వెళ్ళిపోయినారు, పోటీతత్వం అనేది వదిలేసినారు, ముసుగు వీరులు మీరంతా. బీజేపీ పార్టీ ముసుగులో అదో ముసుగు కప్పేసి బయట బీజేపీ ఉంది, లోపల కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి అంతా కలిసి ఉన్నారు. మీ ముసుగు వీరులందరూ ఒక ఆలోచనతో అక్కడ సాపు చుట్టేసి కేసీఆర్కి మద్దతుగా ఇవ్వాలా, బీజేపీ పార్టీ కూడా మద్దతు ఇవ్వాలనే ఆలోచనతోనే సపరేట్గా పోటీ చేయడం, ఎంఐఎంని సపరేట్గా పోటీ చేయించడం, కేసీఆర్తో పొత్తుని పెట్టుకోవడం, ఇవన్నీ ఒక ఆలోచన. అవన్నీ ఒక రాజకీయ క్రీడ. అది ఎవరికి తెలియదేం కాదు. ఎన్నికలప్పుడు రాజకీయాలే ఉంటాయి. వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు సక్సెస్ అయినారు. మేము కూడా పక్క రాష్ట్రంతో సయోధ్యతో ఉండాలా, రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాలా, రాజకీయంగా కూడా రెండు రాష్ట్రాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండకూడదని ఆలోచించి అడిగి ఉండొచ్చు ముఖ్యమంత్రి గారు. అది తప్పేం అడిగితే ఈ రోజు మేము తప్పని ఎందుకు మాట్లాడుతున్నామంటే తప్పని మాట్లాడడం లేదు, మీ ఆలోచన తెలియజెప్తాను. ఏమని తెలియజెప్తాను అంటే మీరు బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారినారు. ప్రత్యక్షంగా బీజేపీ పార్టీతో మీరు పొత్తుకు ఎదుగుపోలేకపోతున్నారంటే మీకున్నటువంటి ఓటు బ్యాంకుకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రత్యక్షంగా పోవడం. ఇది ఒక ఇన్స్ట్రుమెంటే. ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో బీజేపీ పార్టీకి చెందినటువంటి ఓటుని చీల్చేటువంటి క్రమంలోనే ఫెడరల్ ఫ్రంట్ ఉపయోగపడాలనే ఆలోచనలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రకంగానూ ప్రభావం చూపలేనటువంటి బీజేపీ పార్టీకి మద్దతుగా ఈ ఫెడరల్ ఫ్రంట్ ముసుగేసుకుని బయటకు వస్తాను. ఈ రాష్ట్రంలో మీరు కలిసి పోటీ చేసిన మాకు అభ్యంతరం లేదు, ఒంటరిగా పోటీ చేసిన అభ్యంతరం లేదు. తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి ఆటపోట్లు చూసేసి వచ్చింది. అయిపోయింది తెలుగుదేశం పార్టీ కథ అయిపోయిందని ఆలోచన చేసిన వాళ్ళంతా వాళ్ళు అయిపోయారు. తెలుగుదేశం పార్టీ ఉంది, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా నిలదొక్కుంది. ఒక ప్రాంతీయ పార్టీ పెట్టగానే అధికారంలోకి వచ్చింది. నిజంగా మీకు భయం అనేది మీకుంది. అసలు ఈసారి అధికారంలోకి రాకపోతే మా పరిస్థితి ఏంది, మా పార్టీ పరిస్థితి ఏందని ఆలోచన మీకుంది కాబట్టి. కానీ మాకు అటువంటి బెరుకు లేదు. ఎందుకంటే చాలా ఉడిదుడుకులు చూసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రజలకు కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా మేము మీ ద్వారా తెలియజేసేది ఏమంటే మనము ఒక పాజిటివ్ మ్యాండేట్ అడుగుతాం. ఈ ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి పనులు చేసింది. గతంలో ఈ రాష్ట్ర చరిత్రలో కొత్త రాష్ట్రమే కావచ్చు, కలిసి ఉన్నప్పుడు కూడా ఎవ్వరు చేయనటువంటి కార్యక్రమాలు చేసినారు. పెన్షన్లు 2000 మేము చెప్తే కాపీ కొడతారు. కాపీ కొట్టడం ఏందా? ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన కార్యక్రమాలు ఇంప్రూవైజ్ చేస్తూ మారినటువంటి ఆర్థిక విధానాల ద్వారా మారినటువంటి ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆలోచన చేస్తున్నారని ఆలోచన చేసినటువంటి ప్రభుత్వంగా 2000 రూపాయలు ఇస్తుంది. మీరు 4000 ఇస్తామని చెప్పుకోండి. మరి 4000 ఇవ్వం మేము, మీరు 4000 రూపాయలు ఇస్తామని చెప్తారు. అవునా? ఏదో మీ మేనిఫెస్టో రెడీ. మేనిఫెస్టో అనేది కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్తూ వచ్చావు, మేము చెప్పని కూడా చేసినాం, మేము కూడా చెప్పని చేస్తా ఉన్నాం. మరి అది గొప్ప కాదా? రాజశేఖర రెడ్డి చేసే గొప్ప, మేము చేసే తప్ప? ఇది ఎక్కడ న్యాయం? ఇది అంతా రాజకీయాలుగా మాట్లాడితే బాగుంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు కూడా మాట్లాడండి, నమ్మకంగా ఓటర్ల దగ్గరికి పోండి, ఓటర్ చెప్పండి, తెలియజెప్పండి. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పోవాలంటే, ఈ కార్యక్రమాలు అనేటివి మరింత మెరుగ్గా కూడా అమలు కావాలంటే మీరు చెప్తారు ఇళ్ళ కార్యక్రమం. అదొక ప్రహసనం కాంగ్రెస్ పార్టీ హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇళ్ల నిర్మాణం అనేది ఒక పెద్ద కుంభకోణంగా తయారైంది. ఈరోజు పారదర్శకంగా జరుగుతుంది. పెన్షన్స్ అనేవి లిమిటెడ్గా ఇచ్చేవాళ్ళు, దాన్ని ఈరోజు శాచురేషన్ లెవెల్కి తీసుకొచ్చున్నారు. హౌసింగ్ అనేది లిమిటెడ్గా ఇచ్చేవాళ్ళు, మాన్యువల్గా ఆపరేట్ చేసేవాళ్ళు, దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేదు.
వివో సిస్టంలో రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగినా రూపాయి వసూలు చేయలే. అటువంటి పరిస్థితుల్లో హౌసింగ్ జరిగింది. ఈ రోజున పగడబందీగా పారదర్శకంగా ప్రతి నయా పైసా లబ్ధిదారుడి అకౌంట్ పడే విధంగా జరుగుతోంది. అది కూడా శాచురేషన్ మోడ్లోనే ఆపరేట్ చేస్తున్నారు. అడిగినటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపు ఇస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తామంటే మీకు గుండెల్లో రైలు పరిగెత్తాం. వైఎస్ఆర్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతోందనే ఆలోచనతో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరు కేసీఆర్తో కేటీఆర్తో కాదు, నరేంద్ర మోడీతో కలిసినా కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన ఏం చేయదు. కాకపోతే మాట్లాడడం ఎందుకు మాట్లాడతామంటే ప్రజలకు వివరాలు తెలియాలా, వాళ్ళ చైతన్యపరచాలా, వాళ్ళ ఆలోచనతోని రాజకీయ లబ్ధి కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెడుతున్నారని తెలియజెప్పాలని మా పార్టీ సిద్ధాంతంగా మేము తెలియజెప్తాం. ఏ పార్టీ అయినా అదే చేస్తుంది. కాబట్టి భయపడే ప్రసక్తి లేదు. ఎవరు భయపడే పరిస్థితులు లేరు. చాలామందిని చూసినారు. తెలుగుదేశం పార్టీని మట్టు పెడతామని వాళ్ళంతా గాల్లో కలిసిపోయినారు. తెలుగుదేశం భవిష్యత్తులో కూడా మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 100% అధికారంలోకి రాబోతోంది. ఏవైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రాభివృద్ధి అనేది మరింత సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్